ఏంటి బాబాయ్ జగన్ వచ్చాడు కదా ఈరోజు, మరి పరిస్థితి ఏంటి అసలు? రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు వచ్చిన తర్వాత రైతులకు అసలు మంచి జరగట్లేదు, చంద్రబాబు రైతులు పట్టించుకోవట్లేదు అని చెప్పి అయితే జగన్ మాట్లాడుతున్నారు. అది రైతుల కోసమే ఈ రేటు ధరలు లేవని వచ్చాడు. ఉమ్. మెయిన్ ఏంటి ఈ పాయింట్ ధరలు లేకపోవడానికి కారణం ఏంటి అసలు? చంద్రబాబు వల్ల ధరలు లేవా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది? మీరు మిర్చియార్లో ఎప్పటి నుండి ఉంటున్నారు కదా. చంద్రబాబు చంద్రబాబు అదే ప్రతి వాళ్ళు అయితే అదే రేట్లు లేవు అనేది ఉమ్. రైతుల కోసం మెయిన్ పాయింట్. ఉమ్. అంటే అదే కదా, చంద్రబాబు వచ్చిన తర్వాత రేట్లు తగ్గిపోయినాయా, లేకపోతే పైన ఏదైనా కారణం ఉందా? మెయిన్ పాయింట్ ఎక్స్పోర్ట్ లేకపోవడం కొంత ప్రాబ్లం. ఉమ్. ఈ మరి ఇప్పుడు ఈయన కూడా రేట్లు పెంచాలి కదా ఉమ్. అధికారంలో ఉన్నవాళ్ళు. ఉమ్. అది గతంలో దానివల్ల మరి చంద్రబాబు ఉన్నప్పుడు ఎట్లా ఉండేవి, ఏ మాదిరి ఉండేవి రేట్లు అప్పుడు? రేట్లు ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు ఆ, ఉన్నాయా? లేదంటే అప్పుడు కూడా ఇదే మాదిరి తక్కువ ఉండేవి? రేట్లు రేట్లు 18,000 కాడి నుంచి 20,000 25,000 దాకా పోయినాయి 10,000 దాకా. అప్పుడు. గతంలో జగన్ ఉండేటప్పుడు ఎంత ఉండేది మరి? అప్పుడు అదే మామూలు ఎక్స్పోర్ట్ ని బట్టి వచ్చింది రేట్లు. ఇదిగానే ఉంది. ముఖ్యమంత్రులు కదా ఎక్స్పోర్ట్ ప్రకారం ఉంటుంది. ఆ, చూద్దామంటే పంటలు చూద్దామంటే రావటంలే, మందు బుడ్లు ఎక్కువైనాయి. ఒక చిన్న బుడ్డి తెచ్చినా కానీ 2,000 3,000 అవుతున్నాయి. రైతులకు ఏం పోయేది ఏం లేదు. రైతు ఇంకా ఏం పనికిరాడు ఇప్పట్లో. రేట్లు లేకపోవడం కారణం ఏంటి? రేట్లు కారణం ఏంటి? లేవు, ఎక్స్పోర్ట్ లేదు. ఎక్స్పోర్ట్ లేదు. లేదు రైతులను పెట్టారికే వీడికి వచ్చారికి 10,000 11,000 అమ్మేరు, 8,000 9,000 అమ్మితే ఇంక రైతులకు ఏం లేదు. ఏంటి మరి చంద్రబాబు రైతులకి ఒకసారి చంద్రబాబు రైతుల్ని అంటే చంద్రబాబు వచ్చిన తర్వాత రైతులు గాలి వదిలేశాడు, రైతుల్ని పట్టించుకోవట్లేదు. ఆయన చంద్రబాబు గారు పెట్టుబడి ₹1,00,000 అవుతుంది పెట్టుబడి ఎకరాకు. ఏడ తెచ్చియాలా? బ్యాంకు లేకపోయినా మందు ఏడికైనా పోయినా ముందు మందు కొట్టి కడిపోయిన చెప్పు తీసుకొని ఎంట పడతాడు. ఆ డబ్బులు కడితే కాదు మేము ముందు మందులు ఇవ్వటంలే మాకు. ఆడికి పోతున్నా కానీ ఎంట పడతాడు. ఇంకా ఆ కొట్లు అప్పు ఇస్తా కదా మనకి ఇచ్చేది మళ్ళీ. అట్లా పరిస్థితి వచ్చింది. దస్తగిరి నా పేరు. మిర్చి రైతా? మిర్చి పట్టుకొచ్చారా? ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఈ రోజు ఇక్కడికి, అంటే మిర్చి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ధరలు లేవు, చంద్రబాబు నాయుడు రావడం వల్లే ధరలు తగ్గిపోయాయని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏంటి వాస్తవం ఏంటి? మిర్చి ధర లేకపోవడం కారణం ఏంటి? ధర లేదా, పైన ఎక్స్పోర్ట్ లేదు. ఎక్స్పోర్ట్ లేదు. ఎక్స్పోర్ట్ లేని ప్రాబ్లం రైతుకి ఇబ్బంది ఉంది. అంతే. అంటే అంతేనా, లేదంటే చంద్రబాబు రావడం వల్లనే ధర తగ్గిపోయిందా? అంతేం లేదు, పైన ఎక్స్పోర్ట్ ఉంటే అన్ని పోతుండే. ఎక్స్పోర్ట్ కన్నా పనిచేసారు. చైనాకి లేదు, బంగ్లాదేశ్ లేదు, ఆ వల్ల లేని దానికి రేటు. మరి జగన్ ఇక్కడ మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నారు కదా, చంద్రబాబు వల్ల ఈ విధంగా అయిపోయింది, చంద్రబాబు రైతులు పట్టించుకోడు, అదే నేనుంటే రైతులంతా హ్యాపీగా ఉండేవారు, నా 5 ఏళ్ళు హయాంలో కూడా రైతులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నా ఆయన చెప్తున్నాడు. మరేంటి? ఏం లేదు, ఆయన వేసింది అంటే అమ్మ ఒడి వాళ్ళు వేసిన దానికి ఆయనకి రైతు ప్రజలకి అమ్మ ఒడి వృద్ధాపించిన వాళ్ళు వేసిన దానికి నేను డబ్బులు డైరెక్ట్ పంపిస్తున్నా ఆయనకి ప్రజలకి. ఈయన ఎవరికి పంపించలేడు కాబట్టి ఇప్పుడు దానికి చెప్తుండ్రు అంతే. అంటే ఎవరికి వాళ్ళు రాజకీయంగా చెప్పడమే తప్ప నిజంగా ఏం చేయలేదంటారు. అంతే మరి వాళ్ళు ఎవరు రాజకీయం వాళ్ళది. ఇంకా కృష్ణమూర్తి సార్. ఏంటి మిర్చి పట్టుకొచ్చారు ఇక్కడికి? అవును సార్. మిర్చి రైతా? అవును సార్. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? మాకు 30 ఎకరాలు ఉంది. ఎంత దిగుబడి ఎంత వచ్చింది మిర్చి? మామూలు 30 క్వింటాలు వస్తుంది సార్ ఎకరం. ఏంటి ఈ సంవత్సరం మరి ధర లేకపోవడానికి కారణం ఏంటంటారు? ఎక్స్పోర్ట్ లేదని చెప్తున్నారు కదా సార్. ఎక్స్పోర్ట్ లేని కారణం వల్లే ధర లేదు. ఇది కేంద్ర గవర్నమెంట్ దాన్ని సహకరించాలా, అది రాష్ట్ర గవర్నమెంట్ కి ఎలా సంబంధిస్తుంది? అది మరి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పట్టించుకోవట్లేదు, రైతులు అన్యాయం చేసేసాడు చంద్రబాబు. వాళ్ళ మైలేజ్ కొరకే వాళ్ళు ప్రచారం అంతే. అది రైతులకు ఎవరు సాయం చేసింది ఏం లేదు. ఇప్పుడు ఆయన ఏమైనా ఎక్స్పోర్ట్ ఇచ్చింది? ఏమన్నా ఏదైనా ఎక్స్పోర్ట్ అనేది కేంద్ర గవర్నమెంట్ సంబంధించి ఉంటుంది, కానీ రాష్ట్ర గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ఇస్తుంది ఎక్కడన్నా? అంటే అది ఇంక రాజకీయం మైలేజ్ అది అంతే. రాజకీయం అంటారు అంతే సార్. మరి ఇప్పుడు నా 5 ఏళ్ళలో రైతుల్ని బాగా చూసుకున్నాను, రైతులకు ఏ ఇబ్బంది రానవ్వలేదని చెప్తున్నారు. ఏం లేదు సార్, అంత సంక్షేమం, అభివృద్ధి ఆడైంది శూన్యం. అంత డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేసాడా? ఇప్పుడు ఆ డబ్బులు ఈనట్టు అభివృద్ధి చేసేదానికి ప్రజలకు మరి అంత రచ్చు చేయనికి వచ్చినాడు అంతే, అంత తప్పి ఏది లేదు. ఆయన రైతుల మీద ప్రేమతో వచ్చాడు కదా, మీకోసమే కదా ఆయన వచ్చాడు అంత దూరం. అదంతా కపట ప్రేమ, ఆయన రాజకీయం కొరకై ఏం చేసింది ఏం లేదు. అంటే మిర్చి రైతులకి అండగా నిలబడడానికే కదా ఆయన వచ్చాడు. ఎన్నో సార్లు 4,000 యాక్షన్లు వేసుకొని పోయిన చచ్చిపోయిన టైం అదే. ఎక్కడే ఒక తారు రోడ్ వేసిన చరిత్ర లేదు. ఎక్కడ అభివృద్ధి ఎక్కడన్నా చేసినా? ఎక్కడ చేసాడు? అమరావతి చేసినా, రోడ్లు చేసినా, ఏం చేసాడు అభివృద్ధి? ఈ రోజు మిర్చి రైతులకు అండగా మాట్లాడడానికి వచ్చాడు కదా, సక్సెస్ అయిందా మీటింగ్? ఇది ఏది అయింది లేదు అంతే. వచ్చారా పబ్లిక్ లెక్క వచ్చినాడు కదా అంతే. ఊక వాళ్ళ రాజకీయం కకృతి అంతేది.
దుమ్మెత్తి పోయడానికి తప్ప ఏది లేదు చేసింది.